అయోధ్య. అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం. అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటి. ఈ అయోధ్యకి ఇంత విశిష్టత దేనికొచ్చింది? దేనికంటే అయోధ్యలో శ్రీ మహావిష్ణువు 7వ అవతారమైన శ్రీరాముడి అవతారంలో ఆ అయోధ్యలో జన్మిస్తాడు. అయోధ్య ఫైజాబాద్ అనే డిస్టిక్లో ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ అయోధ్య సరయూ నది ఒడ్డున ఉంది. అయోధ్య శ్రీరాముడి జన్మస్థలం అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఈ అయోధ్యను ఆయుధ్ అనే మహారాజు, సూర్యవంశానికి చెందిన మహారాజు ఈ అయోధ్యని నిర్మిస్తాడు. ఆయుధ్ మహారాజు నిర్మించాడు కాబట్టే దీనికి అయోధ్య అని పేరు వచ్చింది. అలాంటి ప్రసిద్ధమైన స్థలం పట్టణంలో ఎందుకు కొన్ని వందల సంవత్సరాలు హిందువులు ముస్లింలు గొడవ పడ్డారు? కేవలం 2.27 ఎకరాల స్థలం కోసం ఇన్ని వందల సంవత్సరాలు దేనికి గొడవ జరిగింది? ఈ గొడవకి ఆరంభం 1528వ సంవత్సరం. ఆ కాలంలో మొఘలులు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. ఆ టైంలో బాబర్ మహారాజు బాబ్రీ మసీద్ని నిర్మించాడు. బాబర్ నిర్మించాడు కాబట్టే ఆ మసీద్కి బాబ్రీ మసీద్ అనే వచ్చింది. 1528వ సంవత్సరం ఈ మసీద్ని నిర్మించారు. అయితే ఇక్కడ హిందువులు చెప్పేది ఏంటి అంటే ఆ మసీద్ నిర్మాణక ముందు అక్కడ హిందువు దేవాలయం, రాముడి దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని కూల్చేసి మసీదు కట్టారనేదే హిందువుల యొక్క వాదన. 1528వ సంవత్సరంలో బాబ్రీ మసీద్ నిర్మించారని బాబ్రీ మసీద్ శిలాఫలకం మీద ఉంది. కానీ హిందువు టెంపుల్ని కూల్చేసి ఆ మసీద్ కట్టారని దాంట్లో లేదు. కానీ అంతకుముందు చాలా టెంపుల్స్ని ఈ మొఘలులు కూల్చేసి మసీదులు కట్టారన్న వాదన కూడా ఉంది. అలా హిందువులు ముస్లింలు వందల సంవత్సరాల నుంచి ఈ గొడవ జరుగుతూనే ఉంది. ఈ 2 ఎకరాల భూమిలో బాబ్రీ మసీద్తో పాటు చిన్న రాముడి టెంపుల్ అండ్ తర్వాత స్టోర్ రూమ్స్, మిగిలినదంతా ఖాళీ స్థలంగా ఉంది. దీనిని ఎప్పటి నుంచో హిందువులు ముస్లింలు మాది అంటే మాది అని కోర్టులో కేసు వేశారు. ఆ కోర్టులో కేసు 2019 నవంబర్ 9 దాకా నడుస్తూనే ఉంది. 1992లో ఈ బాబ్రీ మసీద్ని హిందువులు డెమాలిష్ చేసేసారు, కూల్చేశారు. అప్పటి నుంచి హిందువులకి ముస్లింకి ఇంకా గొడవలు పెరగటం స్టార్ట్ అయిన ఎన్నో కేసులు దాని మీద వేశారు. ఈ భూమి కోసం మెయిన్లీ 3 ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. 1 హిందూ మహాసభ, 2 సున్నీ వక్ఫా బోర్డ్ అండ్ లాస్ట్ నిర్మోహి అకారా. ఈ 3 ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ భూమి మాది అంటే మాది అని కోర్టులో కేసెస్ వేశారు. అలహాబాద్ వాళ్ళు ఈ భూమిని ఈక్వల్గా ఈ 3 ఆర్గనైజేషన్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ జడ్జ్మెంట్ ఇచ్చారు. కానీ ఈ జడ్జ్మెంట్ని స్టే చేస్తూ సుప్రీంకోర్టు వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు. ఈ సుప్రీంకోర్టు వాళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేశారు అక్కడ అంతకుముందు రాముడి టెంపుల్ ఉందా లేదా అని చూడమని. సో ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వకాలు చేసి ఆ బాబ్రీ మసీద్ కింద రాముడి టెంపుల్ ఉందా లేదా అని ఇన్వెస్టిగేట్ చేశారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎగ్జాక్ట్గా అక్కడ రాముడి టెంపుల్ ఉందని చెప్పలేకపోయారు. కానీ ఆ శిలాఫలకాల ప్రకారంగా అవి సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఉన్నాయి, సంస్కృతంలో ఉన్నాయి. సంస్కృతం అనేది హిందూస్కి సంబంధించింది. ఈ ఇన్వెస్టిగేట్ రిపోర్ట్ మొత్తం కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు నవంబర్ 9, 2019 ఒక మిరాకిల్ జడ్జ్మెంట్ ఇచ్చారు. ఆ జడ్జ్మెంట్లో 2.27 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే డిస్ప్యూట్లో ఉందో, గొడవలో ఉందో ఆ భూమిని హిందూస్కి ఇస్తూ జడ్జ్మెంట్ ఇచ్చారు. అండ్ ముస్లిమ్స్కి కాంపెన్సేషన్గా వేరే ఒక ప్లేస్లో 5 ఎకరాల భూమిని ఇచ్చారు. సో ముస్లిమ్స్కి ఈ జడ్జ్మెంట్ నచ్చకపోయినా సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చారన్న ఇంటెన్షన్తో వాళ్ళు ఈ యాక్సెప్ట్ చేశారు. అండ్ ఫైనల్లీ ఎట్ లాస్ట్ హిందువులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ నెరవేరుస్తూ మన పిఎం నరేంద్ర మోడీ ఆగస్ట్ 5, 2020 భూమి పూజ చేశారు అయోధ్య టెంపుల్కి. ఈ టెంపుల్కి సంబంధించిన దస్తావేజులన్నీ కూడా కాలపత్రం టైం క్యాప్సూల్లో ఉంచేసి ఆ అయోధ్య టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసే ప్లేస్లో 2000 అడుగు లోపల టైం క్యాప్సూల్లో పెట్టేసేసి పాతేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్లో ఎవరికైనా ఈ టెంపుల్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ వస్తాయేమో అని చెప్పి ఆ కాలపత్రాలని ఆ 2000 అడుగులో పెట్టారు.
అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రాముడు వనవాసం 14 సంవత్సరాలు చేస్తే ఇక్కడ 1528వ సంవత్సరం బాబ్రీ మసీద్ కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ 2019 నాటికి ఫైనల్గా భూమి హిందువులదే అని జడ్జ్మెంట్ వచ్చింది. ఈ డిఫరెన్స్ చూస్తే మీరు 2019 మైనస్ 1528 చేస్తే మీకు 491 సంవత్సరం వస్తుంది. ఈ 490 సంవత్సరం విడివిడిగా కూడితే అంటే 4 + 9 + 1 చేస్తే మీకు 14 వస్తుంది. అక్కడ శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం చేస్తే ఇక్కడ ఈ సంవత్సరం కూడితే 14 అని వచ్చింది. అండ్ ఇంకొకటి ఈ 14ని 1 + 4 చేస్తే 5. ఆగస్ట్ 5న ఈ అయోధ్య టెంపుల్కి భూమి పూజ కూడా చేశారు. ఇలాంటి మోర్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.